ఇంకా ఏదో కావాలి ఏదో కావాలని మనిషి ఆశపడుతూ ఉంటారు. అందుకే పేదలైన వారు మీరు ధన్యులు అన్నాడండి. ఏమన్నాడు? పేదలైన వారు మీరు ధన్యులు. ఎవరైతే కష్టపడి చెమట ఊర్చి కష్టపడతారో వారట ప్రశాంతంగా ఇంటికి వెళ్ళి స్నానం చేసి గుప్పుడు మెతుకులు తిని హాయిగా పడుకుంటారటండి. హల్లెలూయా. వాళ్ళకి ఏ యాత్ర ఉండదు. దొంగోడు వస్తాడు, డబ్బులు పట్టుకెళ్ళిపోతాడేమో, దొంగోడు వస్తాడు ఆ ఇంటికి కన్ను వేస్తాడేమో, దొంగోడు వస్తాడు కదా, ఒకవేళ నా ఇంట్లో బంగారం పోతామని యాతన వాళ్ళకి ఉండదు. ఎందుకంటే ఏ రోజు ఆ రోజు తెచ్చుకుంటారు. హ్యాపీగా వారు ఏం చేస్తారంటే శుభ్రంగా తిని హ్యాపీగా మంచి ఏ నిద్ర అది? గాఢమైన నిద్ర. ఏ నిద్ర అమ్మా? గాఢమైన నిద్ర చేస్తారు. ఆ గాఢమైనటువంటి నిద్ర దేవుడు వారికి ఇస్తాడు. హల్లెలూయా. అయితే ధనవంతుడికి ఎప్పుడు కూడా నిద్ర పట్టదు. ఎందుకంటే అమ్మోళ్ళు అక్కడ ఆ డబ్బు ఉంది, ఇక్కడ ఈ డబ్బు ఉంది అని యాతన. రోజు కూలి చేసే వారికి ఏ యాతన ఉండదండి. హల్లెలూయా. అందుకే యేసుప్రభు అన్నాడు, వాటిని పోషిస్తున్న నీ పరలోకపు తండ్రి నిన్ను కూడా పోషిస్తాడు. అడుగుడే నీకు ఇవ్వబడును. అడగమన్నాడు దేవుడు. ఏం కావాలన్నా అడగమని చెప్పాడు. మరి జీవితంలో అడగాలండి. ఏదైనా కావాలంటే అడగాలి. ఎవరిని? పాపరహితుడిని. ఎవరిని? పాపరహితుడు, పరలోకం ఇచ్చే దేవుడైనా ఆ పాపరహితుడిని అడగాలి. అయితే ఈ భూమి మీద అనేకమైన నివాసాలు కట్టుకుంటున్నాం. ఏమండి? దేవుడు అంటున్నాడు, నరులారా తిరిగి రండి అని అంటున్నాడు. ఈ భూమి మీద నీ యాత్ర ఎప్పుడైతే ముగిసిపోతుందో అప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సింది ఎవరైనా కూడా. కానీ అంతవరకు కూడా నటనా జీవితం, నటనాలైన ఈ జీవితం అట ఏమండి కదా, ప్రయాస, ఏదో 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 మానవుడు. కానీ చివరికి మిగిలేది ఏంటో తెలుసా? నువ్వు కట్టుకున్న వస్త్రం, నువ్వు తిన్నటువంటి ఆహారం, ఈ రెండే నీతో వస్తాయి. తక్కువన్నీ కూడా ఇక్కడే ఉండిపోతాయి. అప్పటి వరకు కూడా నువ్వేం చేయాలి? దేవుణ్ణి అడుగుతూ ఉండాలి. ప్రభువా నన్ను స్వస్థపరచవా, నాకు ఆరోగ్యం ఇవ్వని ఎతకాల. ఎక్కడ ఎతకాలా? యేసు ప్రభు చర్చి ఎక్కడుందని ఎతకాల. వెతికి ఎక్కడ ప్రార్థన చేసుకుంటే బాగుంటుంది, నాకు మనశ్శాంతి ఉంటుందని వెతకాల. చర్చి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకోవాలి. హల్లెలూయా. అప్పుడు యేసు ప్రభు వారు నీ పాపములన్నీ క్షమిస్తారు. ఆమేన్. అది దొరికి కాలమందు యెహోవాని ఎతుకుడి. దొరికినప్పుడే వెతకాలండి. పాపం పోవాలన్నా, రక్షణ కావాలన్నా ఏం చేయాలండి? దేవుని దగ్గరికి రావాలి. హల్లెలూయా. దేవుని దగ్గరికి వస్తే దేవుడు అప్పుడు మీ దగ్గరికి వస్తాడు. బైబిల్ సెలవిస్తుంది కదా, దేవాని యాకోబు రాసిన పత్రిక, యెహోవా ఎదుగు రమ్ము, అప్పుడు దేవుడిని ఎదుగుకు వస్తాడు. దేవుడి దగ్గరికి రాకుండా దేవుడు నాకు అది చేయలేదు, దేవుడు నాకు ఇది చేయలేదు అంటారు. ముందు నువ్వు దేవుడి దగ్గర రావాలి. నీ కాళ్ళు ఎటువైపు తిరగాల? లోకంలో కాదు, దేవుళ్ళకి తిరగాలి. నీ పాదాలు ఎటువైపు? యేసు వైపు తిరగాలి. హల్లెలూయా. యేసు వైపు తిరగాలి. యేసు వైపు ఎప్పుడైతే తిరుగుతాయో అప్పుడు నీకున్నటువంటి శోధన, బాధలు, బంధకాలు, ఏ లోకంలో ఉన్నటువంటి కట్లు ఉంటాయి, కొన్ని కట్లు, ఆ కట్లను బంధకాలు ఉండిపోతారు కొంతమంది. ఆ బంధకాలు తెగిపోవాలంటే యేసు దగ్గరికి రావాలి. ఆమేన్. హల్లెలూయా. ఆ బంధకాలు పోవాలంటే ఎవరు రావాలి? యేసు దగ్గరికి రావాలి. కనుక అలాంటి జీవితం అలవర్చుకోవాలి. మరొక మాట చెప్పాడు, మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఇవ్వాలి అడుగుతున్నారు కదా అన్నాడు. ఏమన్నాడు? మనుషులక చెడ్డవాళ్ళు పిల్లలకు అన్నటువంటి వారు. ఏమన్నా మంచోడు ఎవడున్నాడా? ఉన్నది ఎవడ? అందరూ కూడా ఏదో తప్పు చేస్తూనే ఉంటారు. తప్పు తీసివేయాలంటే క్షమించేవాడు ఒకడు ఉండాలి. ఏమండి? ఎవరైనా యేసయ్య ఒక్కడే క్షమిస్తాడు. నీ తప్పులన్నీ మాఫీ చేస్తాడు. కనుక ఆయన అన్నాడు, నువ్వు క్షమించబడాలి అంటే, ప్రభు మా పిల్లలకి అది కావాలా, మా పిల్లలకి ఇది కావాలా, నా జీవితంలో ఉండగానే నా పిల్లలు గొప్ప అవ్వాలి ప్రభు అని చాలామంది ఆశపడుతూ ఉంటారు. ఆశపడాలి, తప్పులేదు. ఈరోజు ఆటో డ్రైవర్ పిల్లలు కలెక్టర్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు.
దేవునికి స్తోత్రం. దేని స్థితిలో ఉన్నటువంటి వారు గొప్ప వాళ్ళైపోయినటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. చిన్న చిన్న మట్టి పని చేస్తున్నటువంటి వారి పిల్లలు పెద్ద పెద్ద ఉద్యోగాలు స్థిరపడిన వారు ఉన్నారండి. ఎందుకంటే నువ్వు యేసయ్యని అడిగితే నీ పిల్లలకైనా మంచి ఈవులనిస్తాడు. నువ్వు యేసయ్యని అడిగితే ఒక తల్లిగా ఒక తండ్రిగా చర్చికి వెళ్ళి యేసయ్యా నా బిడ్డలు దీవించవా అని అడిగితే ఆయన నీ పిల్లలకి మంచి ఈవులను ఇస్తాడు. అందుకంటాడు ఆయన, నువ్వు చేపలు అడిగితే నేను పాముని ఇస్తానా, గుడ్డుని అడిగితే నేను రాయిని ఇస్తానా అంటాడు. నువ్వు ఏది అడిగితే అదే ఇస్తాడు. నువ్వు అడిగిన వాటికన్నా మంచివి ఇస్తాడు ఆయన నీ పిల్లలకి. నువ్వు అడిగిన వాటికన్నా మంచివి ఇచ్చే దేవుడు అండి ఆయన. అవన్నీ నీకు కావాలంటే మా దగ్గర ఒకటి ఉంది. ఏంటది? మాకు యేసు ప్రభు ఫ్రీగా ఇచ్చాడు రక్షణ. మరి మేము రక్షణ పొందుకున్నాం. నీకు కావాలా? నీకు రక్షణ కావాలంటే చర్చికి వెళ్ళి రక్షణ దేవుడు నీకు కూడా ఇస్తాడు. మాకు సమాధానం ఉంది. నీకు సమాధానం కావాలంటే నువ్వు దేవుడి దగ్గర వెంబడించాలి. ఎవరిని వెంబడించాలి? యేసయ్యని వెంబడించాలి. నీకు సమాధానములు కలిగి ఉన్న దేవుడు అయినా కనుక ఈరోజే రక్షణ దినం ఇదే అనుకోవాలా స్వామి. దేవుడి మాటలు దీవించుకున్నాం. అందరూ వచ్చి ప్రార్థించాము. కానీ